మరలా కూడా 2 వచనాలు మాత్రమే చదవండి. ఎందుకు? వాళ్ళకి ఏమని వర్ణించాడు? చదువు మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని. అంతే 2 వచనాల్లో ఉన్నటువంటి భావం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏడవ ప్రార్థన చేసిన చదవబడినటువంటి వాక్య భాగంలో మనం అర్థం చేసుకునే దానికి వాళ్ళకి వెళ్ళాడు. దేవుడు చదివించేది అన్ని మాటలు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకని మెసేజ్ వస్తాడు, లేకపోతే ఒక రాజు వస్తాడు, మీకు రాజ్యాన్ని తెస్తాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే అది నిత్యము స్థిరంగా ఉంటుందని సమూయేలు గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం ఎక్కడ చెప్పాడు ఆయన మాట అంటే దావీదు రాజ్య పరిపాలన చేసేటప్పుడే చెప్పాడు. చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ పుస్తకం. సమూయేలు గ్రంథము 2వ పుస్తకం 7వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇది సొలొమోనుకి ఆపాదిస్తున్నారు కానీ చదవండి, మీకు అర్థం అవుతుంది. సొలొమోనుకి ఆపాదించకూడదు అనేది మీరే చెప్పాలి. చూడు సార్, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేయుచున్నాడు, మరియు నేను నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచబడునని అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచెదను. ఇప్పుడు ఈ మాట చెప్పబడిన మాట ఎవరికి మాట చెప్పబడింది? ఇది చాలా మంది సొలొమోను గారు ఆయన గర్భంలో వచ్చింది. దాని జాగ్రత్త ఉంటున్నారా? చాలా మంది అనుకునే ఆలోచన ఏంటంటే సొలొమోను గురించి కదా ప్రకటించింది అక్కడ. దావీదుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ దావీదుతో మాట్లాడుతూ దావీదు చెప్తున్నాడు, ఏమని? ఇదిగో నీ గర్భంలో ఒక వ్యక్తి వస్తాడు, అతడు మందిరాన్ని కడతాడు అన్నాడు. ఇప్పుడు మందిరం కట్టింది ఎవరు? ఏమా? సొలొమోను కట్టింది. ఇప్పుడు సొలొమోను మందిరం స్థిరంగా ఉందా? లేనప్పుడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ మాట? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. మీరు వాక్యాన్ని గూఢంగా ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది శ్రావకులు కానీ చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే ఇది సొలొమోనుకి సంబంధించి అంటున్నాడు. సొలొమోను ఎవరి నీతిమంతుడా? వాడు ఒక పనికి మాట్లాడు. వాటిని యేసు ప్రభుతో లింక్ చేస్తున్నారు ఏంటి వీళ్ళు? ఇప్పుడు పరమగీతంలో ఉన్నటువంటి మాటలు కూడా అక్కడ నా నల్లని దాన చక్కని దాన అనే వాక్యాలు పడతాయి. ఇవి ఎవరికి సాదృశ్యము? సోర్మికి సాదృశ్యం, అంటే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సొలొమోను ఎవరు? రాజు. అవునుగా సొలొమోను అక్కడ ఉన్నటువంటి 2 విషయాలు ఏంటంటే పరమగీతంలో ఉన్నటువంటి విషయాలు 2 ప్రాముఖ్యం. ఒకటి రాజు ఎవరికి సాదృశ్యము? సొలొమోనుకి సాదృశ్యం. ఇక్కడ సోరమితి ఎవరికి సాదృశ్యము? సోరమితి స్త్రీకి సాదృశ్యం కదా. ఆమె అర్థమైనటువంటి కన్యక. దాని చదవడం మీకు బాగా అర్థమవుతుంది. దాన్ని చాలా మంది సేవకులకు అర్థం కావట్లేదు. ఇక్కడ రాజుని యేసు ప్రభుకి సాదృశ్యంగా పెడుతున్నాడు. పెట్టచ్చు అసలు మేము కూడా వచ్చే రాజు చాలా చక్కగా చెప్పాడు అన్న, సూపర్గా చెప్పాడంటే. అసలు అలాంటి బోధకులు చాలా తక్కువ లోకంలో. అక్కడ ఉన్నటువంటి సేవకులు నాతో పాటు 10 మంది కూర్చున్నారు. అక్కడ కూర్చున్నారు, మీరు చూశారు. వాళ్ళు ఒక్కరికి కూడా అర్థం కాదు వాక్యం. వాళ్ళు నాకు ప్రశ్న అడుగుతున్నారంటే అదేంటది? రాజు యేసు ప్రభుకు సాదృశ్యం కదా అంటున్నారు. ఒరే పనికి మాట్లాడాలా? మీకు ఎలా అర్థమైందా వాక్యం? సొలొమోను వచ్చాడా? వాడికి 30 మంది భార్యలు. వాడెట్ట పరిశుద్ధుడు అవుతాడు? వాడికి యేసు
చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇవి సొలొమోనుకి సంబంధించినటువంటి మాటలు కాదు. ఇవి యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే చెప్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు ఎవరైనా చెప్తున్నాడు? దావీదుతో చెప్తున్నాడు. దావీదు ఇదిగో మళ్ళీ ఒకసారి చదవమాట, మీకు బాగా అర్థం అవ్వాలి, వాళ్ళు చదివేటప్పుడే అర్థం అవ్వాలి. మళ్ళీ ఒకసారి చదివే, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత అనే మాట కనబడింది. అక్కడ కనబడిందా? కనబడలేదా? చదవండి ఒకసారి. నీవు ఏం చెప్పాడు అక్కడ? నీవు చచ్చిపోయిన తర్వాత అన్నాడు అక్కడ, అంతేనా? ఇప్పుడు సొలొమోను ఎప్పుడు పుట్టాడు? చచ్చిపోయిన తర్వాత పుట్టాడా? చచ్చిపోయి పుట్టాడా? చనిపో యవన కాలంలోనే పుట్టాడు కదా ఆయనకి. మరి అలాంటప్పుడు ఈ పదాన్ని ఎందుకు రాస్తారు అక్కడ? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. వాక్యాన్ని బాగా చదవాలి. వెనకే ఉంది, ముందే ఉంది. ఎందుకు మాట్లాడండి మాట అకస్మాత్తుగా వచ్చేస్తాం ఒక మాట. ఆ మాట ఎందుకంటే అంత సమకూర్చి రాయాలంటే బైబిల్ సరిపోదని అలా రాశాడు. అందుకని మనం చదువుకోవాలని, మనం నేర్చుకోవాలని. అయితే ఇక్కడ ఈ రాజ్యాన్ని ఇస్తానన్నాడంటే ఆ రాజ్యం గురించి బాప్టిస్మ యోహాను మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యం గురించి? వాళ్ళకి ఏం అర్థమైంది? వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే చాలా రాజ్యాలు వచ్చాయి. ఎవరు చెప్పిన తర్వాత? దావీదు మహారాజుతో దేవుడు మాట్లాడిన తర్వాత, దావీదు తర్వాత ఎవరు వచ్చారు రాజ్యాన్ని పరిపాలించడానికి? సొలొమోను వచ్చాడు. సొలొమోను రాజ్యం స్థిరంగా ఉందా? సగంలోనే కూలిపోయింది. ఆ తర్వాత తన కుమారుడు వచ్చాడు. వాడు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అట్లా కొంతమంది 6 నెలలు పరిపాలన చేసినటువంటి రాజ్యం కూడా ఉంది. యూదా రాజులు మొత్తం ఎంతమంది? ఇంతమందిమా? యూదా రాజులు మొత్తం ఎంతమంది? ఇవన్నీ పండు గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది, గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 21 మంది, గుర్తుపెట్టుకోవాలండి. మొత్తం ఎంతమంది? ఇప్పుడు 40 మంది అయిపోయారు కదా. రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు మొత్తము 40 మంది. ఈ 40 మంది రాజులు ఎప్పుడు కూడా స్థిరంగా రాజ్య పాలన చేయలేదు. ఒకడే స్థిరంగా చేయలేదు. వీళ్ళు చూడు కొట్టడం, వాళ్ళు చీడు కొట్టడం, రాజ్యము కొనసాగుతానే ఉంది. అందుకని యూదులు ఏం చేశారంటే, అయ్యో దేవుడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తానన్నాడే, ఆ రాజ్యం ఇంకా రాలేదు, ఆ రాజ్యాన్ని ఇంకా ఆవిర్భవించలేదు భూమి మీద అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని కూడా వాళ్ళు అంగీకరించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలని ఇప్పుడు బాప్టిస్మ యోహానుని పంపించాడు. ముందుగా తన దూత ముందుగానే ప్రకటిస్తుందని యెషయా గ్రంథంలో చెప్పాడు. 43వ అధ్యాయం చెప్పాడు. చదివించాను. ఆ 40వ అధ్యాయం 3వ వచనంలో చదవబడింది. ఏమని? ఇదిగో ఒక మనుషుడు లోకంలోకి వచ్చి సువార్త పంపిస్తాడు, నా దూత నేను ముందుగా పంపిస్తాడు, అతడు రాజమార్గాన్ని సరళం చేస్తాడు అని చెప్పి పంపించాడు. ఆ పంపించిన వ్యక్తి ఈ యొక్క బాప్టిస్మ యోహాను. అర్థమైందా? అర్థమైందా? అది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. వాక్యం శ్రేష్టంగా దొరకట్లేదు. చాలా దొరికే దగ్గర మీరు జాగ్రత్తగా ఉందని మిగుడు పెట్టించుకున్నారు. అది మిగపడదు. ఎందుకంటే వాక్యం అంతా డైరెక్ట్గా మాట్లాడుతుంది. మనకు మిగుడు పడదు. ఎందుకంటే మనలో చాలా లోపాలు ఉంటాయి. మిగుడు పడాలి. పడినప్పుడే మనలో ఉన్నటువంటి విషయం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? టాబ్లెట్ ఎందుకు వేసుకుంటావు? మనలో ఉన్నటువంటి జబ్బుని పోగొట్టుకునే దానికి టాబ్లెట్ వేసుకుంటాం. అలాగే వాక్యము కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా మన వాక్యాన్ని అంతరాత్మలోకి కానీ చొచ్చించుకుంటే మనం ఉన్నటువంటి చీకటి పాపం రెండు ఒకటే. ఈ రెండు బయటకు వచ్చేస్తాయి. ఈ బయటకు రావాలంటే వాక్యం మనలోకి వెళ్ళాలి. లేకపోతే మన చీకటి అట్టాగే ఉంది. అది పెరిగి ఆకర్షణ దగ్గర తీసుకొస్తుంది. ఆకర్షణ రోజు నువ్వు చస్తావు బతకవు నీకే డౌట్. అందుకని లోపల ఉన్నటువంటి అది గడ్డగాలి లేకపోతే ఏ జబ్బైనా కూడా పోవాలి అంటే నువ్వు ఏం చేయాలి? మెడిసిన్ ఖచ్చితంగా మింగాలి. అలాగనే వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి పాపము బయటకు వస్తుంది. బయటకు వచ్చేసిందంటే ఇక నువ్వు తప్పు చేసేదానికి అవకాశమే ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది చెప్పాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఏమో చాలా రాజ్యాలు వచ్చాయి, ఏమిటా చాలా రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాలన్నింటిలో చూసాం, కానీ ఏది మొత్తం కూడా స్థిరంగా ఉండలేదు. మతాన్ని పెట్టి వాళ్ళు చెప్పేది అనే ఉద్దేశంతో ఉండి వాళ్ళు ధృవీకరించి మెసేజ్ లేకపోతే యేసు ప్రభుని ఏం చేశారు? యేసు ప్రభుని ఏం చేశారమ్మా? ధృవీకరించారు. యేసు ప్రభుని ధృవీకరించారు. ధృవీకరించినందు వల్ల ఇప్పుడు వాళ్ళకి వచ్చిన అవకాశం. చూడండి దేవుడు ఎంత మంచోడు. వాళ్ళు అదే స్వీకరించుంటే
ఒకటి ఉంది, ఆ గుంపు కోసం నేను ప్రాణం పెడతాను, ఆ గుంపు నన్ను నిత్యము స్తుతిస్తుంది, వాళ్ళకి మాత్రమే నిత్య రాజ్యం. చూడండి ఎలాంటి భాగ్యం ఇచ్చాడు, వాళ్ళకి మాత్రమే నిత్య రాజ్యం. అందుకనే ఇక్కడ 5 పదాలుగా రాశారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి. మనం కూడా చాలా రాజ్యాలు వచ్చాయి కదా. ఏ రాజ్యాలు వచ్చాయి? తెలుగుదేశం వచ్చింది, ఇంకా కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, అన్ని పోతా ఉన్నాయి. ఒకటి కూడా స్థిరంగా లేదు. మనకు ఒక స్థిరమైన రాజ్యం వస్తుంది. ఆ స్థిరమైన రాజ్యమే యేసు ప్రభు రాజ్యం. రాబోతున్నా ఆ రాజ్యం కోసం మనం ఎలా ఉండాలి, మనం ఎలా దాంట్లో వెళ్ళాలి అంటే మనం ఎలా జీవించాలో దేవుడు కొన్ని క్వాలిటీస్ చూపించాడు. ఇక్కడ చూద్దాం. మొదటిగా వాళ్ళకి అర్థమయ్యేదానికి, ఇది ఎవరికి? ఇశ్రాయేలుకి లేకపోతే దేవుని ప్రజలకి అర్థమయ్యేదానికి ఒక మాట రాస్తాం. చదివాను. దానియేలు గ్రంథం, ప్రవచించబడిన రాజ్యం. అర్థమైందా? ప్రవచనం జరిగింది. ఎక్కడ జరిగింది ప్రవచనం? చదివారు మీరు. ప్రవచించబడిన రాజ్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం. ఇది కొత్త విధి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. రాజా ఏమమ్మా? రాజా తాము చూచుచూ ఉండగా ఇప్పుడు ఎవరికి కనబడింది? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అమ్మా ఇక్కడ దానియేలు పిలిపించాడు. నేను వివరిస్తాను మీకు. నెబుకద్నెజరు రాజుకి ఒక కల వచ్చింది. ఎవరు ఫస్ట్ రాజు ఎవరు? ఇశ్రాయేలు కోట కూర్చిన తర్వాత ఇశ్రాయేలులందరినీ చెరకి పోకగలిగితే మొదటి రాజు ఇతనే. ఎక్కువ కాలంలో పరిపాలించింది ఇతనే. దావీదు వాళ్ళ వంశంలో నుంచి వచ్చినటువంటి గుంపులంతా తీసేయండి. మొత్తం 40 మందిని తీసి పక్కన పెట్టిన తర్వాత సొలొమోను మందిరాన్ని కూర్చి మొదటిగా ఎక్కువ కాలాన్ని పరిపాలించినటువంటి రాజు ఇతనే. ఎవరిని? ఇశ్రాయేలులందరినీ. ఈ నెబుకద్నెజరు రాజుకి ఒక కల కనబడింది. ఒక కల వచ్చింది రాత్రి. మనకు వచ్చిన కళలన్నీ ఎలా ఉంటాయంటే, మనం పోయి చెప్పుకొని దోషపెట్టో లేకపోతే బీరువాలో దాచిపెట్టినట్టు ఇట్లాంటి కళ వస్తే మనకి డబ్బు అని అంటే వచ్చిందా? అంతే. కానీ దేవుడు ఆత్మని వాళ్ళకి అలాంటి కళలు మనకు వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఈ దేవుడు ఆత్మగా నెబుకద్నెజరుకి ఉందా? లేదు కదా. ఆవిడ అన్ని దేవుడు కదా, అన్ని దేవతలను పూజించేవాడు కదా. నేను డైరెక్ట్గా దేవుడి దోటు పోయి కనబడింది. ఏం కనబడింది అంటే ఒక ప్రతిమ కనబడింది. ఎట్లాంటి కనబడింది? ఒక బొమ్మ కనబడింది. ఈ బొమ్మ ఎలా ఉందంటే చదువురా, ఆ బొమ్మ ఎలా కనబడిందో చూడండి. ఆయనకి రాజా నేను చూచు అంటే నువ్వు చూస్తా ఉన్నా అంటే దానియేలుతో చెప్తున్నాడు. ఆ కలభావం సరే ఒక నిమిషం. బొమ్మ కనబడింది ఆయనకి. ఆ బొమ్మ రకరకాలుగా కనబడింది. రకరకాలుగా కనబడేదానికి ఆయన ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోగా వాళ్ళకి ఆ రాజ్య సంస్థానంలో చాలా మంది ప్రశ్నలు చెప్పేవాళ్ళు, మన భాషలో మాట్లాడుతున్నాను. ప్రశ్నలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు ఉంటారు, చేయి చూస్తున్నారు, రేఖలు చూసి చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి గుంపంతా ఎక్కడ తయారైందంటే ముందు బబులోనులోనే తయారైంది. మనకు లేదని యూదులకి కానీ దేవుని ప్రజలకి అలాంటి ఆచారాలు లేవు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే బబులోను దేశంలో. అక్కడే ప్రారంభమైంది. వాళ్ళు ఆ యొక్క హస్తరేఖలు చూసి అవన్నీ చెప్పేందుకు వాళ్ళే. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే ఆ సంస్థానానికి ఒక చాటి పేయించాడు. మంచి చుట్టుపక్కల సకల దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, మంచి వాళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆయన వచ్చినటువంటి కలభావం చెప్పమన్నాడు. ఇదిగో నాకు ఈ రీతిగా కల వచ్చింది. ఈ కళలో రకరకాలుగా కనిపించింది నాకు ఆ బొమ్మ, ఆ ప్రతిమ అంటే బొమ్మ. ఆ బొమ్మ రకరకాలుగా కనిపించింది. అసలు ఏంటి కలభావం? దీని అర్థం ఏంటి నాకు చెప్పాలంటే ఎవరు చెప్పలేకపోయాడు. ఎందుకని? దేవుడు చూపించినటువంటి కళ నెబుకద్నెజరే మర్చిపోయాడు. ఎందుకు ఎలా అనేది మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కళని వీళ్ళే గుర్తు చేసుకోవాలి. ఎవరు గుర్తు చేసుకోవాలి? సోది చెప్పినోడు. మనకు కూడా మాత్రం కదా. ఎక్కడికి మన ఇంట్లో ఏదైనా బాగా వచ్చిందనుకో, ముందు చేసే పని మన సోది కాడికే. సోది ప్రశ్న ఓడే చెప్తాడు మొహం. ఏం చెప్పగలడు? ఏం చెప్పలేడు.
కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రాజు దగ్గరకు వచ్చేసారు. అందరి దగ్గరకు వచ్చేసిన తర్వాత వీళ్ళు కళ చెప్తే వాడు భావం చెప్తారు. అంతే కదా, ఇప్పుడు నాకు జరిగిన సంఘటన చెప్తే దాన్ని బట్టి అవతల వ్యక్తి దాన్ని ఆలోచన చేసుకుని చెప్తాడు తెలివైన. ఇప్పుడు వీడే మర్చిపోయిన కళ, వీడు మర్చిపోయిన కళని నీకు వచ్చినట్టుగా భావించుకొని నువ్వు దానికి వీడికి జవాబు చెప్పాలి. ఇక్కడ అక్కడ అంత గొప్ప టాలెంట్ పర్సన్ ఎవరు లేరు. అందుకని అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, రాజా నాకు తెలిసినటువంటి ఇశ్రాయేలీయుడు ఒకడు ఉన్నాడు, ఎవరు? దానియేలు. వాడికి దేవుడు అనుకుంది, వాడు పిలిపించాడు, చెప్పేస్తాడు నీ కలవాలి పోయి లేదు తీసుకురాబడ్డాడు. ఎవరిని? ఓ వెప్ప నేరు వెళ్ళిపోయి ఆ ధాన్యాలు పట్టుకొని వచ్చి అన్నాడు. నేరు పోయాడు, ధాన్యాలు పట్టుకున్నారు. ధాన్యాలు పట్టుకొని వచ్చి నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఏమా రాజ సంస్థానానికి తీసుకొచ్చాడు. రాజ సంస్థానానికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి కలభావం చెప్పమన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దానియేలు ఏం మాట్లాడుతున్నాడంటే, రాజా తాను చూసినటువంటి చదువు ఇప్పటి నుంచి కంటిన్యూషన్ నిదానంగా. రాజా నీవు చూస్తూ ఉండగా బ్రహ్మాండంలో ఒక ప్రతిమ కనబడింది. ఈ గొప్ప ప్రతిమ ఎట్లున్నది? ప్రకాశం, మహాప్రకాశం. ప్రకాశం కాదు, ప్రకాశం అంటే అందగాడు అని అర్థం, లేకపోతే అందగడ్డ అని అర్థం. కానీ మహాప్రకాశం అని కనబడింది. మహాప్రకాశంగా కనబడింది. అమ్మ చదువు. భయంకరమైన రూపము గలది తన నిలిచాడు. ఇదిగో ముందే చెప్పండి, ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఏమనుకుంటామా? బంగారం. బంగారం కనబడింది. నెంబర్ 2, దాని రొమ్ము భుజములు ఏమంట? వెండి. మిమ్మల్ని అంటారు ఇప్పుడు ప్రశ్న, నేను ఆ ప్రశ్న కోసం ఇక్కడ రాస్తున్నాను. భుజములు వెండి. ఉదరము అంటే అర్థమైంది? పొట్ట, పొట్ట భాగం ఎలా ఉంది? పొట్ట భాగము తొడలు ఏమంట? ఎత్తడి. దాని మోకాళ్ళు ఇనుము. ఇంకా చాలు ఇనుము చదువు. ఇప్పుడు ఇక్కడ 2 కలిసాయి ఆయన. ఏంటంట? మట్టి ఇనుము 2 కలిసాయి. ఇక్కడ నేను రాష్ట్రం చూడండి, ఇక్కడ మట్టి ఇనుము. ఇది పాదాలకు సంబంధించి. ఇప్పుడు ఎన్ని భాగాలు కనబడ్డాయి? ఇక్కడ 5 భాగాలు కనబడ్డాయి ఆ బొమ్మకి. ఆ బొమ్మలో ఇప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలా? ఇప్పుడు దానిలో ఏం చెప్పాలా? ఆయనకి బొమ్మ కనబడింది ఇలాంటిది, ఈ బొమ్మ కనబడింది, ఈ బొమ్మ ఇలా ఉంది. అవునా రాజా అన్నాడు. అవునే, అప్పుడే కనబడింది నాకు. సరే, దీన్ని ఎలా సాధిస్తూ చేసుకొని చెప్పాలి? దాని మీకు వచ్చింది కళ రాత్రి వచ్చిందా? ఎవరికన్నా కళ వచ్చిందా? ఎవరికన్నా కళ కలిస్తే ఇట్లాంటి బొమ్మ కనబడింది, మీరేం చెప్పాలి? దీనికి సాదృశ్యం చెప్పండి. ఓ పాస్టర్ గారు నాకు కళ వచ్చింది, ఇలాంటి బొమ్మ వచ్చింది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పారు అంటారు? నేనేం చెప్పాను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దానియేలు బంగారము ఏ రాజ్యానికి సాదృశ్యం రాశాను కదమ్మా, పరలోక రాజ్యానికి సాదృశ్యాలు ఇవన్నీ మనం అర్థం చేసుకునే వారికి అర్థమైందా? ఈ బంగారం దేనికి సాదృశ్యం? బంగారం అన్నిటికంటే గొప్పది. అవునుగా, బంగారం అన్నిటికంటే గొప్పది. ఏ రాజ్యం ఎక్కువ కాలం పరిపాలన చేసింది? ఏ రాజ్యం ఎక్కువ కాలం పరిపాలన చేసింది? బబులోనీయులు. దాన్ని దాకా చెప్తా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యం పరిపాలన చేసినట్టు ఏ రాజ్యము ఎక్కువ కాలం పరిపాలించలేదు. ఏంటంటే ప్రవచించబడిన రాజ్యం గురించి చెప్తున్నాను నేను. ప్రవచించాడు ఎవరు? దానియేలు చెప్పాడా? ఈ బంగారు రాజ్యము బబులోను, నెబుకద్నెజరు రాజు. రాజా, నీ దగ్గర నుంచి నీ రాజ్యం పోబోతుంది. ఇది అర్థం. తలగా ఉన్నావు, నీ తల తుడిపి వేసేదానికి ఇంకో వెండి బయలుదేరింది. ఎవర వెండి? ఎవరుమా? బబులోను పాడుతున్నటువంటి రాజ్యం ఏది? మాదిగా ఆర్సీకులు కదా. ఆర్సీకులు సమాజులు కాదు. వాడు ఇంత తింటుంటారు పొగలు. వాడు చేతిలో ఉండే ఏట గొర్రెలకు తెలుసా 250 కేజీలంట. నేను ఆ పుస్తకంలో చదివితే నాకు ఆశ్చర్యం. మనమే 50 కేజీలు గొర్రెకు పోసాడు.
250 కేజీలు ఉన్న ఒక్కొక్కరి చేతిలో ఏట ఎట్లా తెలుసు కదా. దావీదు కుమారుడు అబ్షలోము చేతిలో ఉంది ససారి. దావీదు కుమారుడు అయినటువంటి యోనాతాను చేతిలో ఉన్నటువంటి ఏట ఎంతంట 250 కేజీలు అనుకోండి. సరే, ఇప్పుడు బంగారం దేనికి సాదృశ్యం? పార్సిక, మాదీయులు, పార్సీకులు. ఇప్పుడు యుద్ధమైంది. ఇప్పుడు ఇది శిరస్సు పోయింది. రాజ్యం పోయిందా? నెబుకద్నెజరు రాజ్యం పోయిందా? పోయింది. తర్వాత ఏ రాజ్యం వచ్చింది? పార్సీకులు వచ్చారు. తర్వాత ఏ రాజ్యం వచ్చింది? ఇప్పుడు తొడలు దేంతో ఉన్నాయి? తొడలు దేంతో ఉన్నాయి? అక్కడ రాసేది ఎత్తడి దేనికి సాదృశ్యం? ఎత్తడి రాజ్యం దేనికి సాదృశ్యం? అమ్మా గ్రీకులు గ్రీకులే వచ్చింది. వాళ్ళందరినీ పడగొట్టిన తర్వాత ఇంకా గ్రీకులు అలెగ్జాండర్ తెలుసు కదా. అలెగ్జాండరే ఈ ఎత్తడి. ఇప్పుడు ఆ ఎత్తడిని పడగొట్టడానికి ఇంకొక రాజ్యం బయలుదేరి. ఏంటి ఆ రాజ్యం? ఇనుము గొప్పదా? ఇక్కడ గొప్పదా? ఇనుమే గొప్పది. ఇప్పుడు ఇనుము బయలుదేరింది. ఈ ఇనుములు అమ్మా అమ్మా రోమా వెలుగుడు అంతే. ఏంటి దానికి ఆలోచన చేస్తున్నారు? రోమా సామ్రాజ్యం బయలుదేరింది. రోమీలు వచ్చారు. రోమీలు కూడా ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. ఆయనకి అలా చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇనుము కూడా పడిపోవచ్చింది. ఎలా పడిపోవచ్చిందంటే ఇప్పుడు ఇనుము ఇక్కడ ఉంది కదా, దీంట్లో భాగంగా ఉంది ఇనుము. అర్థమైందా? ఈ ఇనుము మట్టితో ఇంకొక రాజ్యం ప్రారంభించింది. ఏంటది? మట్టితో. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటూ వచ్చినప్పుడు ఇద్దరు కలిశారు యేసు ప్రభు కాలానికి. ఇంకా గుళ్ళు కొడించండి. యేసు ప్రభు పుట్టే సమయానికి ఈ భాగంలో ఉన్నటువంటి 2 రాజ్యాలు కలిసాయి. ఆ 2 రాజ్యాలు కలిసినప్పుడు యేసు ప్రభు భూమి మీద పుట్టాడు. ఎవరు? అమ్మా అంతే. రోమీలు, గ్రీకులు. గ్రీకు ఇనుముతో పోల్చారు కదా ఇక్కడ. ఇప్పుడు మట్టి తయారైంది. రోమీలు వీళ్ళిద్దరు కూడా జాయింట్ అయ్యి పాపాలు. అది కూడా స్థిరంగా ఉందా? ఇదిగో ఆ రాజ్యాన్ని కోరవేయడానికి వచ్చాడు. ఎంత నాయకుడు దీంట్లో అర్థమైందా? ఇప్పుడు 5 రాజ్యాలు, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము కలిసినటువంటి రాజ్యం. ఈ రాజ్యాలన్నింటినీ పోలవేయడానికి ఇదిగో ప్రవచించబడిన రాజ్యం ఉంది కదా, అది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఎవరైనా ఇదిగో ఆయన వస్తున్నాడు. ఆయన నేను వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత బయలుదేరుతాడు ఆయన. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే మీ జీవితాన్ని మార్చుకోండి, మారు మనసు పొందండి. ఎందుకని? యేసు ప్రభు వచ్చున్నాడు, పుట్టినాడు ఆయన, కానీ మీరు నమ్మడం లేదు. మీరే చూశారు కదా, మీరే ఆరాధించారు కదా, మీరే ఆయన ఎక్కడ పుట్టాడని నక్షత్రాలు అన్ని పరీక్ష చేశారు కదా, కానీ ఎందుకు మీరు నమ్మడం లేదు? ఆయన రాజుగా రాలేదని, ఆయన ఉన్నతమైన వ్యక్తిగా రాలేదని మీరు బాధపడుతున్నారు. మీరేం బాధపడద్దు, మీరు ఇంకా టైం ఇచ్చారు. వెళ్ళండి, వెళ్ళి మారు మనసు పొంది యేసు ప్రభుని మొక్కండి. యేసు ప్రభు దేవుడు ఆరాధించాడు, ఆయనే రాజుగా స్వీకరించాడంటే వాడు ఏం చేశారు? ధృవీకరించారు. నమ్మలేదు. నమ్మకపోగా అదే ప్రవచించబడిన రాజ్యం. నమ్మలేదు. నమ్మకపోయిన పరిస్థితి ఏమిటో ఇక్కడ మనలో చాలా మంది నమ్మట్లేదు. నమ్ముతున్నారా? ఏదో వస్తున్నా చర్చికి అంతే, వచ్చావా పోయావా, మాకెందుకు అనే ఉద్దేశం ఉంది. ఈ రాజ్యం పోయింది. రాజ్యం పోయిన తర్వాత యోహాను ఏమి ప్రకటించాడు? చదువు 2వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఏంటంటే ఇదిగో సమీపించబడిన రాజ్యం. 2వది ఈ సమీపించబడిన రాజ్యము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడింది. సమీపించింది రాజ్యం, వచ్చింది కదా. రాజు పుట్టాడంటే రాజ్యం వచ్చినట్టే కదా, కానీ వాళ్ళు కదా నమ్మకపోగా వాడు ఏం చేశారు? వాడికి కొన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నాడు. వల్ల సమీపించింది రాజ్యం అని చెప్పి యోహాను వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోగా వాళ్ళు నమ్మేదానికి కొన్ని గుర్తులు చూపిస్తున్నాడు, కొండ గుర్తులు చూపిస్తున్నాడు. ఏం కాదు గుర్తులు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇశ్రాయేలు చెప్తాడు. సియోను అంటే అర్థం, సియోను అంటే అర్థం యెరూషలేము అంటే. ఇప్పుడు యెరూషలేము మనకి సాదృశ్యం ఏంటి? సంఘమే. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా మీరు బహుగా సంతోషపడండి. యెరూషలేము
యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడై దీనుడై గాడిదను గాడిద పిల్లనికి వస్తాడని చెప్పాడా? వీళ్ళకి అయితే కొనక నేను కూడా మీకు చెప్తాను చాలా రోజుల నుంచి. ఏం చెప్తున్నావా? దేవుని పనిని ఆలోచన చేయబాకండి. ఏ పనిని ఆలోచన చేయండి, కానీ దేవుని పనిని మాత్రం ఆలోచన చేయొద్దు. దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవుడికి చేయండి. దేవుడికి చేయాల్సినటువంటి కార్యము చేసేయండి. మనం నష్టపోయినా ఇబ్బంది లేదు. మనం ఈ లోకంలో అసలు దేనికి పనికిరానికి పోయినా కూడా ఇబ్బంది లేదు. దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇచ్చారు. ఇవ్వకపోతే మన కుటుంబాలు ఏమైపోతాయి? చల్లాచెదరైపోతాయి. ఈ లోకంలో బాగుంటుందేమో, రేపు ఇక్కడ అందుకే రాశాడు, ఈ సమీపించబడిన రాజ్యంలో ఏం జరుగుతుందంటే ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. అందుకు సమీపించింది. అర్థమైందా? ఈ సమీపించబడిన రాజ్యంలో ఆయన ఏ మాటలైతే నీకు చెప్పాడు ఆ మాట ప్రకారం జీవించుకుంటూ వెళ్ళిపోవడం చాలా కష్టం. జీవించడం అయినా తప్పదు అని ఎందుకు మాట్లాడాలంటే పడిపోతాం. మన మనుషులు కాబట్టి పడిపోతాం. పడిపోయినప్పుడు ఆ వాక్యం నీలో ఏం చేస్తుంది? మనలో లేవనెత్తుంది. పడిపోతున్నాం, ఏం కాదు, దేవుడు క్షమించే దేవుడు. అక్కడ రోజు పడిపోతాం. రోజు పడిపోయి చాలా రోజులు రోజు పడిపోతాం. ఎప్పుడో ఒకసారి పడిపోతాం. ఆ పడిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తాడు. లేవనెత్తినప్పుడు మనం ఏం చేసుకున్నట్టు? మీకు అర్థమయ్యేదానికి నేను వచ్చిన చెప్తే మీకు అర్థం కాదు. మొదలు పడిపోయాం. మొదలు పడిపోతే అంటే పాపంలో పడిపోయాం. పాపంలో పడిపోయినటువంటి మనం లేచాం పైకి, ఎవరితో సహాయంతో లేచాం. లేచిన తర్వాత ఆ బతుకుని అంటే ఉంటామా? మనం కలుపుకుంటాం. మనం ఇప్పుడు కలుపుకోవాలంటే మనం పాపం కావాలంటే ఏం చేయాలా? వాక్యం అనే ఉదక స్థానం చేయాలి. దేవుడే చెప్తున్నాడు ఎన్ని పత్రికలో, వాక్యం అనే ఉదక స్థానంతో మనం శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడుదాకా? సత్యంత వరకు. ఒకసారి శుభ్రం అవ్వదు, మనలో చాలా మురుకుంది. ఈ దేహం అంతా మురికే. ఈ దేహం అంతా మురికిని రోజు రోజు కలుపుకుంటా ఉంటాయి. పూట ఎందుకు బయటికి చేస్తామని ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారమ్మా? సబ్బేసి మొహాన్ని కడుగుతానే, మరి నీ హృదయాన్ని కడుక్కోవా? ఎందుకు? ఈ బయట అలంకారం కోసం కనబడాలని నీ చెమట పోసినటువంటి మొహాన్ని నువ్వు రకరకాల పేస్టులతో రకరకాలైనటువంటి సబ్బులతో కడుక్కుంటున్నావే, మరి నీ పాపమైన హృదయాన్ని దేంతో కడుక్కోవాలి? వాక్యంతోనే కడుక్కోవాలి. వాక్యమే నిన్ను మార్గంలో నడిపిస్తుంది. వాక్యమే నిన్ను సత్యం. అందుకని చెప్తున్నాడు, ఇదిగో ప్రవచించబడిన రాజ్యం వచ్చింది బయలుదేరి. ఆ రాజ్యాలలోకి మీరు రాలేదు, ఆయన మీరు నమ్మలేదు. నమ్మండి మీరు. నేను ఉదాహరణకి కొన్ని విషయాలు చూపిస్తానని ఆఫీస్ నుంచి మాట్లాడాడు. అందులో భాగంగా ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు నాకేం మాట చదివారు? జకర్యా 9:8 వచ్చింది చదివించారు. ఇది ప్రవచనం. రెండవది యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 9:6 అక్కడ ఏముంటుంది చూడండి, చెప్పండి. అవన్నీ కంటక వాక్యాలు. అర్థమైందా? అంతే. దానికి ఎందుకు మన పుస్తకాలు ఇస్తా ఉన్నారు మీరు? దేవుడు శిశువు పుట్టును, ఆయన మొదటి రాజ్యభాగములను చెప్పాడు. ఇది కూడా గుర్తు చేశాడు. శిశువు పుట్టారా? ఆల్రెడీ పుట్టేసుకుంటే ఎప్పుడు? ఈ రాజ్యం వచ్చేదానికే. ఈ రాజ్యంలోనే మరొక రాజ్యం సమీపించుకొని ప్రకటించడానికి వచ్చిన ఆఫీస్ నుంచి యోహాను ఈ రాజ్యంలోనే వచ్చాడు బయటికి. ఈ రాజ్య పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడే ఆఫీస్ నుంచి యోహాను బయటకు వచ్చింది. అర్థమైందా? ఈ రాజ్యం ఉంది. ఈ రాజ్యంలోనే ఉన్నారు ఈ ప్రజలందరూ. మనం కూడా లోకమైన రాజ్యంలోనే ఉన్నాం. కానీ లోకమైన రాజ్యాన్ని సిద్ధపడడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. వేడకి ఇచ్చే అవకాశం వీళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అది కూడా అరాకులిగా సద్వినియోగం చేసుకుంటున్నాం, కానీ అరాకులిగా చేసుకోకూడదు. చేసుకుంటే నా నిలువెల్లా కాకుంది. నిలువెల్లా కూర విషయమే కదయ్యా ఆయన వాడాడు. వేసాల గొప్ప వాడాడు. నాలో నిలువెల్లా కూర విషయం. ఆ విషయాన్ని బయట పోవాలంటే ఏం చేయాలి? ఇంజక్షన్ వేసుకోవాలి. ఏంటా ఇంజక్షన్? వాక్యమే. అంతే. ఆ వాక్యాన్ని మనం కానీ వేసుకుంటే మనలో విషయం ఏమొస్తే వెళ్ళిపోతుంది బయట. అందుకనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని వాళ్ళకి మళ్ళా ఇంకొక దాన్ని గుర్తు చేశాడు. ఏమని? మీకు రాజ్యం వస్తుంది, శిశువు పుడతాడు, ఆయన భుజంలో రాజ్యపాలన విషయాలు చూపించాడు. ఇంకొక మాట కూర్చుందాం. యోహాను సువార్త
ఒకటో అధ్యాయం 11వ వచనం చూద్దాం కొత్తగా. ఆయన ఓసారి ఇది వాళ్ళ పనికిరాదు కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయం 8, మత్తయి సువార్త 12వ అధ్యాయం 8 ఇది మనకు పనికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు అని దానికి ఆ వచనం, వాళ్ళు నమ్మలేదు ఆయన్ని. కాగా మనిషి కుమారుడు ఆయన అక్కడి నుండి వెళ్ళి ప్రవేశించినప్పుడు ఇదిగో ఇక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. జరగగానే వీళ్ళకి ఇంకా కూడా మనకి ఎక్కడే దొరికి అద్భుతాలు చేసే దొరికి కాదు. ఆ రోజుల్లో అద్భుతాలు ఏం చేశారమ్మా? ఇశ్రాయేలీయులు అంటే ఎలీషా కాలం అయిపోయిన తర్వాత అక్కడ అద్భుతాలు జరగలేదు. ఎలీషా అంతే, నేను అద్భుతాలు జరగలేదు, అయిపోయాయి అద్భుతాలన్నీ. ఇక ఆ తర్వాత చేసినటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు. అయితే ఎవరు అద్భుతాలు చేయలేదు. ఈ అద్భుతం స్టార్ట్ అయ్యాక ఈ అద్భుతం స్టార్ట్ అయినప్పుడైనా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఓహో మన ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ వ్యక్తి ఈయనే కావాలని వాళ్ళు గొడవ ఇక్కడ చదివారు, అంతా గుర్తుపెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళకి ఏం రాలేదు, గుర్తుకు రాకపోగా ఈయన అద్భుతాలు చేయడానికి ప్రారంభించాడు. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. అదే వచనానికి ఒక ఆయన గుర్తుకొచ్చేస్తా ఉన్నారు. ఇన్ని వచనాలు ఎత్తి చూపిస్తున్నా కూడా వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. చూడు 17వ అధ్యాయం 21. దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చినది? పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు దేవుడి రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా దేవుడి రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చారు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని. ఏంటంట? మీరు ఆ దినాన్ని చూడలేదు, ఎందుకని మీ అపనమ్మకమే కూడా చూడలేదు. అంతేనా? సింపుల్ గా వాళ్ళు చెప్పిన వాటి ఇవన్నీ. మరి మీరు నేను కూడా చూడాలి అంటే మన అపనమ్మకం తీసేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమీపించబడిన రాజ్యంలో చేరతాం. దేవుడు అనేక ప్రాంతాల్లో సువార్త చెప్తా ఉన్నాడు, అనేక ప్రాంతాల్లో దేవుని మాటలు విస్తరిస్తూ ఉన్నాయి. అయినా కూడా చాలా మంది ఈ సమీపించబడిన రాజ్యంలోకి రాలేదు అంటే ఖచ్చితంగా ఏమైపోతారు వీళ్ళు? వెంటనే ఏమైపోతారో లాస్ట్ వచ్చిన తెలుద్దాం. ఈ ఏమైపోతారు? 7 గుంపులు పక్కన పెట్టాం. ఇప్పుడు సమీపించబడిన రాజ్యం సమాప్తం అయిపోతుందానే ఏమొస్తుంది? మధ్యస్థ రాజ్యం వచ్చిందిరా. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఏ రాజ్యంలో ఉన్నామా? చెప్పినా ఏ రాజ్యంలో? ఏ రాజ్యంలో ఉన్నాం? ఇప్పుడు ఎప్పుడు ప్రవచనం జరిగింది? యేసు ప్రభు పుట్టక వరకు ఇంచుమించు 700 సంవత్సరాలకి చెప్పిన వాటి ఇవన్నీ అర్థమైందా? ఇప్పుడు ఈ రాజ్యంలో చాలా మంది చేరుతున్నారు పైకి. నేను అదే చెప్పాను, సంపూర్తి కాలేదు. ఎందుకు యేసు ప్రభు రాకుండా ఉన్నాడు అంటే చాలా మంది ఆకులుగా యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, అలా నమ్ముకోవాడు. అందుకని నా బిడ్డలు ఎక్కడ నశించిపోతారు. ఎందుకని? చర్చికి వస్తే అన్ని చేస్తే మీలో సంపూర్ణంగా మార్పు లేదు కాబట్టి ఆయన వెయిట్ చేస్తా ఉన్నారు. నాకు వచ్చేసేవాడు ఈ వాటి కిందకి. ఓకేనా? ఈ మధ్యస్థ రాజ్యంలో మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు, అందుకనే వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ సమీపించబడిన రాజ్యము అయిపోతుందానే, క్లోజ్ అయిపోతుందానే వెంటనే ఏ రాజ్యం వస్తుంది? మధ్యస్థ రాజ్యం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యస్థ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యస్థ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడ చెప్పిన క్వాలిటీస్ అన్ని నీలో ఉండాలి. అందుకని నీకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తుందని అది నాకు లేదు. దేవుడమ్మా నీకైతే నిజంగా చెప్తున్నాను, మీలాంటి కూడా చాలా మంది ఉన్నారు. దేవుని రాజ్యానికి వస్తున్నారు, వస్తే సుఖం లేని జీవితం వద్దు. అలాంటి జీవితంలో మనం మగ్గిపోయి నువ్వు అటు ఉండక ఇటు ఉండక ఎటు నీకు ఇష్టం వచ్చిన నువ్వు జీవించలేక ఎటు వస్తే ఏమంటారు పాస్టర్, ఎట్టుపోతే ఏమంటాడు ఇంకెవరు అనేది ఉదాహరణకు మీ కాదు. ఎందుకు నీ భర్త ఇంటి వచ్చి రొమ్ముగా ఉంటామని అర్థమైందా? నువ్వు ఇటు కాకుండా ఉండకూడదు, ఎట్టున్నా ఒకటిగానే ఉండాలి. వస్తే సమీపించబడిన రాజ్యంలోకి రా అని చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఈ రాజ్యంలోకి వెళ్తాం. ఈ మధ్యస్థ రాజ్యం లేకపోతే మధ్య
మధ్యస్థ రాజ్యంలో లేని వాళ్ళు ఎక్కడ ఉంటామా? చెప్పాను కదా పోయినవారు నేను. మధ్యస్థ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇది సంఘం. అర్థమైందా? సంఘం ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ఈ మధ్యస్థ రాజ్యంలో ఉంటాం మనం అందరం. ఎక్కడ ఇదంతా మధ్యాకాశంలో ఉంటాం దేవుడితో కూడా. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు. 7 సంవత్సరాలు మనకు విందు విడవడంతా చూడు. ఈ మధ్యస్థ రాజ్యంలో ఒకరికొకరు అనుకుంటారు చూడు. యేసు ప్రభువుని అంగీకరించారు చూడు. వీళ్ళందరూ భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద పేరు ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు దేవుని మీద చచ్చిపోరా? చచ్చిపోరా? వాళ్ళు కలిసి చచ్చిపోరా? ఆ రోజు చావు. ఎప్పుడు? ఈ మధ్యస్థ రాజ్యంలోనికి సంఘం ఎత్తబడిన తర్వాత, ఆయన పిల్లలు ఎత్తబడిన తర్వాత, ఆయన పిల్లలు కార్యవర్తని భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరం. ఎలా ఉంది? అతి భయంకరం. భయంకరం వేరే, అతి భయంకరం. అప్పుడు తేలిపోతే ఏమైపోద్ది? చచ్చిపోయిన మనిషి పోతే పక్కన వెలుగడైపోతే తేలిపుట్టింది. ఈ శ్రమ పడే కన్నా పోదాం అనుకుంటానేమో. ఏ బాలు సాగప్పుడు ఆ బాధ ఎప్పుడంటే ఈ 7 సంవత్సరాలు అతి భయంకరంగా ఉంటుంది. నువ్వు సావు, అది బాగుంది. అవసరం మనకి ఏంటి? అవసరం అనుకుంటా ఉండండి, వేసుకుంటూ జీవించండి. ఈ సమీపించబడిన రాజ్యంలో చాలా బాగండి. చేరునట్టు నటించబాకండి. జీవించండి మీకు ఇష్టం వచ్చినట్టుగా. చూపిస్తాను నేను ఉపమానం. ఓకేనా? ఇప్పుడు ఈ సంఘం ఎత్తబడతాను చూడండి. చదువు 11వ అధ్యాయం విషయంలో చదువు ఇవ్వండి. మధ్యస్థ రాజ్యంలో ఏముంటుంది? అసలు ఎలా ఉంటుంది అక్కడ? చదువు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం, 6 నుండి 9 వచనం. మధ్యస్థ రాజ్యం. చదువు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. అక్కడ రాశారు కదా 6 నుండి 9 వచనం. వినపడ్డాడు నాకు. కోడేడు గొర్రె పిల్ల యొక్క జరుగుతుంది. తోడేడు చూస్తే మేకలు ఉండదా? తోడేడు ఎప్పుడు వస్తుంది? తినేస్తానికి వస్తుంది కదా. మరి అక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మధ్యస్థ రాజ్యంలో ఏముంటుందంట? తోడేడు గొర్రెపిల్ల పక్కన ఉంటుందంట. చెత్తపులి చెత్తపులికి మేకపిల్ల కాబట్టి ఇంకేముందా? అలాంటి రాజ్యం ఇది, ఈ మధ్యస్థ రాజ్యం. ఈ మధ్యస్థ రాజ్యం ఎలా ఉంటున్నాము? అసలు మీరు ఏమైతే పోగొట్టుకున్నారు ఇక్కడ, ఎన్ని పురుగు కొట్ట శాతానికి పోయడమా? ఈయన పని చేసేది ఈ భక్తి లోకం. ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవునికి నీకు మాత్రమే సంబంధం ఇది. అట్లని క్రియలు లేకుండా నువ్వు విశ్వాసము పనిపుడికి రాదు. క్రియతో పాటు నీ విశ్వాసం రెండు కలిసి ఉంటేనే ఈ మధ్యస్థ రాజ్యంలో ఉంటావు. ఈ మధ్యస్థ రాజ్యంలో ఎలా ఉంటారంటే మేకపిల్ల గొర్రె ఎలాగ ఉన్నారో అలా ఉంటారు ఇక్కడ భక్తి పరులు అందరూ. అంటే అలా అంత గొప్పగా ఉంటారు రాజ్యం. ఆ రాజ్యంలో ఉంటారు. అదే ఈ మధ్యస్థ రాజ్యం. ఈ మధ్యస్థ రాజ్యం గురించి ఇంకొంత చెప్పాలని నాకు ఆశ కానీ సమయం అయిపోయింది. నా సమయం అయిపోయింది, గంట అయిపోయింది. అంతకు మించి నేను ఇంకా ఎక్కువ చెప్పలేదు. చెప్పినా మీకు చూపించేస్తాను. ఇక్కడ కాదు దగ్గర ఈ మధ్యస్థ రాజ్యం కాదు. ఇకపోతే ప్రత్యక్ష రాజ్యం, నిత్య రాజ్యం. ఈ రెండు రాజ్యాల గురించి మరే వారు చేసినారు. చాలా ఉంది దీంట్లో. ఈ మధ్యస్థ రాజ్యంలో దేవుడు ఎన్ని ఉపమానాలు బోధించాడో ఆ ఉపమానాలన్నీ కూడా ఈ మధ్యస్థ రాజ్యంలోకి పోయేదానికే, చేరేదానికే. అర్థమైందా? ఈ మధ్యస్థ రాజ్యంలోకి చేరేదానికే ఇవన్నీ చూపిస్తా ఉన్నాడు దేవుడు. కానీ మరి ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్యస్థ రాజ్యంలోకి పోయేదానికి కూడా మనం పాల్గొనిపోతాం. ఎప్పటికి జరగాలి చర్చి? ఏ వారాలు జరగాలి? నేను మూసేశాను. అయిపోయింది, నేను మూసేశాను. చర్చి ఎప్పటికి జరగాలి?